ఆసియా ఖండంలోనే అతిపెద్ద సమ్మక్క సారక జాతర మన మేడారం. ఎల్లుర్రి బయలుల్లుర్రి తల్లిని చూసెల్లుర్రి. జై సమ్మక్క. నమస్తే అక్క. నమస్తే. ఈ యాత్రలో మాత్రలు బాగానే ఉన్నాయి అంటే మామూలుగా షాపులు బీర్లు అవి ఉన్నాయి కదా, అంటే వీటి రేట్లు ఎట్లున్నాయి అక్క? ఇవి రేట్లు లైట్ బీర్ వచ్చేసి 2.50, స్ట్రాంగ్ బీర్ వచ్చేసి 2.80 అన్న. మందు అయితే మందు అంటే చాలా ఉన్నాయి, దానికంటే 80 రూపాయలు ఎక్కువనే ఉన్నాయి. అంటే మీరు ఎంఆర్పీ అంటే అక్కడ కట్టి తెచ్చుకొని ఇక్కడ మీరు అమ్మేస్తారా? అవును. మీరు ఈ షాప్ ని ఎంత ఖర్చు పెట్టి చేసుకున్నారు? 3 lakhs దాకా పెట్టానండి నేను. అంటే ఎలా అంటే నేనండి మా వారు వద్దన్నారు, షాప్ వద్దు ఏమొద్దు అని అంటే, సరే కొంచెం ఆర్థికంగా మేము ఇబ్బందిలో ఉన్నాం కదా, సరే పెట్టుకుంటే ₹1 వస్తుంది అనుకొని షాప్ ఇది ప్లేస్ తీసుకొని ఇవన్నీ వేసుకొని పెట్టుకొని, మనీ చేతులు లేకపోతే కూడా తాడు ఇవన్నీ తీసేసి బ్యాంక్ లో పెట్టేసుకొని 3 lakhs తీసుకొచ్చుకొని షాప్ పెట్టినండి. నేను ఇక్కడికి వచ్చి వాళ్ళకి వచ్చి 1 నెల రోజులు అవుతుంది. 1 నెల రోజుల నుంచి కూడా ఇంత మట్టికి కూడా ఖచ్చితంగా ఈ ఒక 10,000 ఇవాళ నడిచింది అన్నది లేదండి, అసలు లేదు. కానీ ఈ తర్వాత ఏముంటది ఏమన్నా అంటే జాతర స్టార్ట్ అయిన 4 రోజులు మస్తు ఉంటది, మీకు బాగుంటది అనేసి అని అంటున్నారు. కానీ అది ఎంత నిజమో ఎంత అబద్ధం అన్నది మాకైతే తెలియదండి. అది ఇప్పుడు మట్టుకైతే మేము అందరం లాస్లోనే ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? మాది భద్రాద్రి కొత్తగూడెం నుంచి. టెండర్ వేసుకున్నారండి, సీసాల మీద 20 రూపాయలు 30 రూపాయలు వాళ్ళు మార్పి పెట్టుకున్నారు. సీసా మీద వచ్చిన మార్పి కన్నా వాళ్ళు 30 రూపీస్ పెట్టుకున్నారు. ఓకే, 30 రూపీస్ పెట్టుకున్నారు. వాళ్ళ బిజినెస్ అనేది వాళ్ళు ఫామ్ లో తెచ్చుకుంటున్నారు, టెండర్లు వేసి వాళ్ళు బతుకుతున్నారు. కానీ మాలాంటి వాళ్ళు షాపులు ఇట్లా ప్లేసులు తీసుకొని గజం వచ్చి 10,000 చొప్పున గజం 5 గజాలు తీసుకొని షాపులు పెట్టుకొని ఇవన్నీ డేరాలు వేసుకొని ఇవన్నీ చేసుకొని సరే ఏదో రూపాయి వస్తుందని చెప్పి మేము ఇలాంటి వాళ్ళ దగ్గర మేము తీసుకొని పెట్టుకున్నాం. మేము పెట్టుకున్నప్పుడు కేవలం ఇట్లా షాపులు పెట్టుకున్న వాళ్ళకే అమ్మాలి. అవునండి, షాపులు పెట్టుకున్న వాళ్ళకన్నా బయట ఉన్న వాళ్ళకి ఎక్కువ అమ్ముతున్నారు. మాలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు ఎట్లా కొంటారు? వాళ్ళు కొనరు. మళ్ళీ మా దగ్గరకు వచ్చి మీరు ఎందుకు 20 రూపాయలు 30 రూపాయలు ఇంకెక్కువ చెప్తున్నారు ఏంటని అంటున్నారు. మేము మరి వాళ్ళు సిండికేట్ వాళ్ళు దీని మీద 30 రూపీస్ చూసుకొని ఇస్తున్నారండి, మరి మేము కూడా దాని మీద ఒక 20-30 చూసుకోవాలి కదా అని మేమంటే అసలు రానే రాదు, అసలు ఇయ్యమనేసి అని అంటున్నారు. మరి మాకు ఎక్కడ ఉంటుందండి బిజినెస్? ఇప్పుడు షాపులలో ఆల్రెడీ వాళ్ళు తీసుకుంటున్నారు, మళ్ళీ లోకల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇస్తున్నారు. సిండికేట్ అంటున్నారు, వాళ్ళు మాత్రం టెండర్లు వేసుకున్నారు. వాళ్ళు పై ఎత్తులు ఉన్న వాళ్ళు బాగుపడుతున్నారు. మరి మధ్యకారులు ఉన్న వాళ్ళు అందరు కూడా ఉంటారు కదండి. మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఏదో వస్తుంది, రూపాయి వస్తుంది, పాపాయి వస్తుంది అని చెప్పి వస్తున్నాం. మేము వచ్చినప్పుడు మాకు కూడా ₹1 ఉండాలి కదా, ఉండకుండా మరి వాళ్ళే మొత్తం తీసుకుంటున్నారు. వాళ్ళే అమ్ముతున్నారు, అక్కడ అమ్ముతున్నారు, తెచ్చుకున్నారు. మేము ఏమన్నా అంటే సిండికేట్ పోయి తెచ్చుకుంటాం అని అన్నారు. కానీ సిండికేట్ లో షాపుల పర్పస్ లో ఇచ్చిన వాళ్ళకి కానీ మళ్ళీ బయట వాళ్ళకి ఇవ్వకూడదండి. ఇస్తే మాత్రం మాకు బిజినెస్ ఉండదు. కనీసం వీటి మీదనన్నా మాకు రావాలి అని అంటే ఇట్లా చేస్తే మాకు రావు. ఇప్పుడు బిజినెస్ ఎలా ఉందంటారు? మాకు బిజినెస్ చాలా డల్గా ఉందండి. చెప్తున్నాం కదా, ఇప్పుడు సీస్ ఉందండి, దీని మీద ఉన్న రేట్ కన్నా దీని 30 రూపాయలు ఎక్స్ట్రా మేము యూజ్ చెప్పినాం అనుకో, అసలు ఇది రేటే లేదు, మేము సిండికేట్ పోయి తెచ్చుకుంటాం అంటున్నారు. ఇక మరి మేము ఎక్కడికి పోయి తెచ్చుకోవాలి? వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తారండి? అన్నిటికీ రేట్లే. గజం వచ్చి 10,000 అమ్ముతున్నారు. ఇక్కడ గజం 10,000 అమ్ముతున్నప్పుడు 50,000, ఈ డేరాలు వేసినందుకు 20,000, ఈ 70,000, ఈ మొత్తం పై వచ్చిన ఖర్చులు మొత్తం బోంగా మాకున్నదే ఉంటది. గొడ్డు చాకరీ చేస్తాం తల్లి, నలుగురం అందరం కలిసి. మరి మాకు కూడా రూపాయి ఉండాలి కదండి. సిండికేట్ వాళ్ళైనా కొబ్బరికాయల వాళ్ళైనా అందరు కూడా వాళ్ళ మటుకు వాళ్ళు నింపుకుంటున్నారు. కానీ మాలాంటి వాళ్ళకి మాత్రం చూస్తలేరండి. మేడారం అంటే మేడారం సమ్మక్క సారక జాతర అనేసి అంటే ఇంతకు ముందులాగా లేదండి. అంత కమర్షియల్ అయిపోయింది మొత్తం పక్కాగా. అసలు ఏదైనా సరే మనీ మనీ మనీ. కానీ దీంట్లో ఇక్కడ చాలా ఉన్నాయండి, మార్పులు చేర్పులు చేసేటి చాలా ఉన్నాయి అవన్నీ. నమస్తే అండి. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నెల్లూరు అన్న మాది. వ్యాపారం ఎలా ఉంది? మరి వ్యాపారంతో ఒక రోజు 100 బుట్టలు అమ్ముతున్నాం అన్న. జాతర మేడారం జాతర వచ్చిన పర్లేదు, వచ్చినప్పుడు దుమ్ము వ్యాపారం. మేము ఇద్దరే వచ్చినాము, ఒక రోజు వచ్చి 100 బుట్టలు కొంటున్నారు. వచ్చినా ఏం పర్లేదు. అక్కడ జనం మాత్రం కోట్ల మంది తరలి వస్తున్నారు పాపం. ప్రతిసారి వస్తుంటారా మీరు? ప్రతి సంవత్సరం వస్తాం అన్న, ప్రతి సంవత్సరం. ఈ మేడారం జాతరకు విచ్చేసే భక్తులు తలనీలాలు తీసుకోవాలంటే ఎక్కడెక్కడ ప్లేస్ లకు రావాలి సార్? లొకేషన్ ఎక్కడ? దంపన్నవాగు పరిసర ప్రాంతాల్లో అటు ఇరువైపులా టెంట్లు వేయడం జరిగినది. ప్రత్యేక కళ్యాణకట్ట షెడ్లు కూడా ఉన్నాయి. భక్తులు వచ్చేసి స్నానాచరించి కళ్యాణకట్ట తలనీళ్ళు సమర్పించుకోగలరు. రేట్ ఎంత సార్? ఎవరికైనా 100 రూపాయలు తీసుకుంటున్నాం సార్. యాక్చువల్ గా 150-200 తీసుకోవాలి, కానీ ఇక అందరు ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువయ్యేసరికి 100 రూపాయలకి చేస్తున్నాం సార్. అంతే. మార్నింగ్ టైం మొత్తం ఏ టైం నుంచి ఏ టైం వరకు తీస్తారు సార్? డే అండ్ నైట్ ఉంటుంది సార్. మార్నింగ్ వచ్చేసి 3 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి కంటిన్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అయితేనే ఉంటుంది. చికెన్ రేట్ ఎట్లున్నాయన్నా? బాయిలర్ కేజీ 220 ఉందన్న. ఇది పారేమో 230 ఉందన్న. ఓన్లీ డైరెక్ట్ కూడా ఇది. నాట్ అంటే అది 550 ఉందన్న. కొట్టిస్తే ఎట్లా? బాయిలర్ కొట్టిస్తే మన స్కిన్ అయితే 100 రూపీస్ తీసుకుంటున్నా అన్న.
ప్లస్ మన ఇది స్కిన్ అయితే తీసేసుడు అయితే 50 రూపాయలు. థ్యాంక్ యూ అన్న. వెల్కమ్ అన్న. ఎక్కడ ఉన్నాయి కదా మీ దగ్గర? ఉన్నాయన్న. ఎట్లా ఉన్నాయి? ఏ రేట్ల నుంచి ఉన్నాయి? లైవ్ 500 కేజీ అన్న. లైవ్ 500 కేజీ, 450 కేజీ, 400 కేజీ ఉన్నాయన్న లైవ్. అట్లనే కావాలంటే 6,000 నుంచి పట్టుకొని 8,000, 9,000 వరకు ఉన్నాయన్న. అట్లనే కావాలంటే అన్ని విధాలుగా దొరుకుతాయి. లైవ్ దొరుకుతాయి, కటింగ్ దొరుకుతాయి, కట్ చేసి ఇస్తాం, అన్ని చేస్తాం. అన్ని విధాలుగా ఉంటుంది అన్న. అంటే మీరు లోకల్ ఏమన్నా ఎట్లా? లోకల్ అన్న. తెలంగాణ అటలే. మీరు ఎప్పటి నుంచి పెడుతున్నారు ఇక్కడ? మేము 1 మంత్ అయింది అన్న. 1 మంత్ నుంచి పెడుతున్నాం. మీ షాప్ పేరు? షాప్ పేరు భవానీ అన్న. భవానీ. అన్న ఇప్పుడు మామూలుగా భక్తులు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కేజీ 2 కేజీలు అట్లా కుల్లా కొనుక్కోవాలంటే లూజ్ మటన్ కూడా ఇస్తాం అన్న. దొరుకుతాయి. ఎంత రేట్ అది? రేటు 850 అన్న. 850. అన్న ఏమన్నా ఇవి ఎమ్మేకలు అంటారా పోతులు? ఇవి తెలంగాణ పోతులు చూడడానికి చాలా బాగున్నాయి. మరి తెలంగాణ పోతులు అన్న. వికారాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణ అన్న. ఇది ఒకటి ఎంత పడుతుంది అన్న? ఇది ఒకటి 10,000 అన్న. ఎన్ని కేజీలు వెళ్తుంది అన్న? ఇది 15 కేజీలు వెళ్తుంది అన్న మటన్. అంటే దీన్ని పోతులు అంటే పేర్లు ఉంటాయి కదా, ఏం పోతు అంటారా? ఇది తెలంగాణ పోతే అన్న. లోకల్ తెలంగాణ పోతే. ఇదిలా భక్తులు ఆర్డర్ పైన తెప్పిస్తారన్న? తెప్పిస్తాం అన్న. అంటే వాళ్ళ అకౌంట్ అక్కడికి వెళ్ళి కోయగలుగుతారా? కోయగలుగుతాం. భక్తుల గురించి వచ్చినాం కదా మేము, వర్క్ చేయడానికి వచ్చినాం. మీ నంబర్ చెప్తారన్నా? 8185094446. ఇంకో నంబర్ 9490384973. పేరన్నా? శ్రీనివాస్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. నమస్తేనే. నమస్తే సార్. ఎట్లుంది వ్యాపారం? వ్యాపారం నర్సలే సార్. ఇదే ఇక్కడ అంతా గద్దె వెనుక మొత్తం చిరు వ్యాపారాలు ఎగిరబడుతున్నారు. ఈ జనానికి తోపుడు బండ్లే ఆగం చేస్తున్నారు. జనానికి ఎలాంటి సౌకర్యం లేకుండా తోపుడు బండ్లే చేస్తాను. అంతే సార్. మా రేవంత్ రెడ్డి సారు, సీతక్క నెంబర్ 1. గుడికి సమ్మక్క సారక్కకు ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయనిది రేవంత్ రెడ్డి సార్ చేసిండు. మనకు ఇక్కడ ఉన్నది ఒక్కటే, కలెక్టర్ శాలిని మిశ్రా ఉన్నప్పుడు ఎలాంటిది కాలేదు. శాలిని మిశ్రా కలెక్టర్ రమ్మ దొరసాని ఆమె. ఇది వార్తలలో రావాలి. శాలిని మిశ్రా పేరు రావాలి. కలెక్టర్ శాలిని మిశ్రా, ఐఏఎస్ ఆఫీసర్ ఆమె. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది కరెక్ట్ వార్తలలో రావాలి. టీవీ పెట్టుకొని చూస్తాను. ఫోన్ ఉందా? ఫోన్ ఉందా? నమస్తే అన్న. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారన్నా? మాది మంచిర్యాల. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? అవును. తల్లి దగ్గరకు వస్తే ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంటది. ఫీల్ హ్యాపీ. ఇది తీసుకున్నారు కదా, ఎంత ఉందండి ఇక్కడ రేటు? ఎంఆర్పి ప్రైస్ వైన్స్. అవును. అంటే సింగిల్ ఇస్తున్నారా అంటే బల్క్ లో? సింగిల్ ఇస్తున్నారు, బల్క్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర మేకలు ఉన్నాయి కదా, ఇవి ఎంత రేట్ నుంచి ఉన్నాయి అన్న? 7,000 నుంచి 10,000 మధ్యలో ఉన్నాయి. అంటే లైవ్ ఇస్తామంటాం మేము. దానికి కోడిలా మేక పొత్తుని జోకిస్తాం. కిలో 550. అంటే మీరు డైరెక్ట్ ఇవ్వరా? ఇస్తాం. అట్లా సాతి లెక్క ఇస్తాం. లైవ్ లెక్క ఇస్తే ఏంటంటే కస్టమర్ కు మాకు ఇద్దరి మధ్యలో కరెక్ట్ ఉంటుంది అన్నట్టు. సాతి లెక్క ఇచ్చిన కస్టమర్ మోసపోవచ్చు, లేకుంటే మేము మోసపోవచ్చు. లైవ్ అనేది కరెక్ట్ రీజనబుల్ రేటు, ఇద్దరికి రీజనబుల్ రేటు ఉంటుంది అన్నట్టు లైవ్. ఓకే. ఇవన్నీ లోకల్ ఏనా? మీరు లోకలే. మా జైత్యాల నా పేరు తిరుపతి రెడ్డి. ప్రతి సంవత్సరం వస్తాం. థ్యాంక్ యూ అన్న. చెప్పండి. వాటర్ క్యాన్ ఎంత ఒకటి? వాటర్ క్యాన్ 15 రూపీస్. ఓన్లీ ఇక్కడనే ఇస్తారా ఎట్లా ఇది? అయితే మాకు ఆటో వెహికల్స్ కూడా ఉన్నాయి. అయితే బయట కూడా సప్లై చేస్తాం మేము. బయట కూడా షాప్ కల్లా సప్లై చేస్తూ ఉంటాం. మినరల్ వాటరేనా? మిల్లర్ వాటర్. నమస్తే అమ్మా. నమస్తే అన్న. కోళ్ళ రేట్లు ఎట్లున్నాయమ్మా? కోడ్ల రేట్ నిన్న ఒక రేట్ ఉండే, ఈరోజు ఒక రేట్ అయింది. జనాలను చూసి పెంచుతున్నారు అంతే. అంటే మామూలుగా లైవ్ గా కొంటే ఎంత, కొట్టిస్తే ఎట్లా? లైవ్ లో అంటే లైవ్ లో కొనలేదు, కొట్టిస్తేనే జర బెస్ట్ అనుకుంటున్నా. కోడి తీసుకొని కొట్టిస్తే. ఎట్లా కేజీ ఉన్నాయి? ఎట్లా కేజీ అంటే కేజీ లాగా తీసుకోలేము మేము. 2 కిలోలు అట్లా తీసుకుంటే 500, 600 అట్లా అవుతుంది. ఎట్లుందమ్మా పబ్లిక్? ఎట్లుంది పబ్లిక్? ఈ రోజు చాలా పెరిగింది, నిన్నటికన్నా ఈ రోజు చాలా చాలా పెరిగింది. ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది, ఇంకా రేపు ఇంకా ఎక్కువ అవుతుంది అట్లా. థ్యాంక్ యూ మేడం. నమస్తే. మీ పేరన్నా? సాంబే. ఇది వేడి నీళ్ళు ఎంత ప్యాకెట్ అన్నా? 50 రూపాయలు. 50 రూపాయలు. డైలీ ఎన్ని అమ్ముతారన్నా? గిరాకీ బట్టి పొద్దున సాయంత్రం 2 టైమ్స్ కదా జనాలు మరి తీసుకుంటారా అన్న? చలికి మరి ఎట్లా ఎక్కువ పోతున్నాయా ఎట్లా? నైట్ పోతాయి, పొద్దున్న దాకా. నమస్తే అండి. మీరు లోకలా నాన్ లోకలా? కడప. ఎలా ఉంది పబ్లిక్? మరి మీరు ఇలా గాంధీదాద రూపంలో ఉన్నారు, మీకు అంటే పబ్లిక్ నుంచి మీకు
ఏమైనా సాయం ఉందా? అంత దేవుడి దయ ఏముందా? అంటే మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? గదా వెళ్ళిపోతాం జాతరకి వెళ్ళిపోతారు. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? వాళ్ళ జాతరకు వస్తాం. ఓకే. తల్లి దగ్గరకు వస్తే మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వేడి నీళ్ళు ఎంత ఒక బకెట్? 40-50 అంటే డైలీ ఎన్ని నెంబర్ పోతాయి? 4 బకెట్లు 10 బకెట్లు పోతాయి. ఎక్కడికి వచ్చారన్నా? ముసలోళ్ళకు మా నర్సంపేట్. ముసలోళ్ళకు పిల్లలకు పొద్దున సాయంత్రం 2 టైమ్స్ వేస్తుంటారా? 20 బకెట్లు పోతాయి పొద్దు. థ్యాంక్ యూ అన్న. హోటల్ పేరు జైపాల్ రెడ్డి హోటల్ అండి, జంపన్నవాగు సులభ్ కాంప్లెక్స్ పక్కనే. మా దగ్గర హోటల్లో ఏమేమి ఫుడ్స్ అవైలబుల్ మేడం? మన దగ్గర టిఫిన్స్ ఉంటాయండి. చపాతి, పూరి, దోశ, ఇడ్లీ, వడ, పరోటా అన్ని టిఫిన్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఆఫ్టర్నూన్ చికెన్ బిర్యానీ మీల్స్ అండ్ ఆర్డర్స్ పై వెజ్ అండ్ నాన్ వెజ్ భోజనాలు చేస్తాము. అండ్ వాటర్, మినరల్ వాటర్ సప్లై అండ్ రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో A to Z అన్నమాట. లొకేషన్ ఎక్కడ మేడం? ఇది జంపన్నవాగు సులభ్ కాంప్లెక్స్ పక్కన అండి. మొత్తం హోటల్ అంతా మనదే. A to Z అన్ని అవైలబుల్ గా ఉంటాయి. మీరు లోకల్? నమస్తే అన్న. నమస్తే అండి. ఇప్పుడు బంగారం రేట్ ఎట్లుందన్నా? బంగారం ఒక 1 వీక్ ముందు 65-60కి ఇచ్చాము. ఇప్పుడు 2 డేస్ అవుతుంది టెండర్ స్టార్ట్ అయ్యి 70కి ఇస్తున్నాం 1 kg. ఎత్తు బంగారం అయితే 70కి ఇస్తున్నాం అంతే. ఇది ఎట్లా జోకుతున్నారు అంటే మామూలుగా? వాళ్ళు ఎత్తు చిన్న పిల్లలు ఎవరైనా వాళ్ళ ఎత్తు బంగారం అని జోకించుకుంటారు. వాళ్ళ తులాభారం వేసి వాళ్ళ హైట్ వాళ్ళ వెయిట్ని బట్టి ఇస్తున్నాం. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు వాళ్ళు ఎంత కేజెస్ అంతా జోకిస్తున్నాం అంతే. నమస్తే. ఇది డేరాలు కిరాయికి ఇచ్చేటియా? కిరాయిలకు ఇస్తామండి. ఎట్లా మరి రేట్లు ఎట్లున్నాయి అంటే ఎంత రెంట్? వాళ్ళు వచ్చుడు ఎన్ని రోజులు, 2 రోజులు కానీ 3 రోజులు కానీ దాన్ని బట్టి ఇస్తాం. 1000 రూపాయలు, 500, 300 వాటిని బట్టి ఇస్తాం. అంటే ఎవరన్నా ఒక రోజు ఉండిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎంత అంటారు మీరు? వాళ్ళకు 300. ఇక వాళ్ళు కాసేపు ఉండిపోతాం వంటలు అట్లా. 300. ఎంతమంది అయినా ఉండొచ్చు? ఎంతమంది అయినా ఉండొచ్చు. ఇది లొకేషన్ అంటే ఈ కాలనీ పేరు ఏం పేరమ్మా? ఇది వనం వచ్చే రోడ్డు, వనం పోతురాజు వచ్చే రోడ్డు. ఇది వెనకాలనే బస్ స్టాండ్ దగ్గరే. ఓకే. మరి ఈ డేరాలో ఉంటే బాత్రూమ్లు? బాత్రూమ్ మాకు ఉంది. బాత్రూమ్ ఉంది, లాట్రూమ్ ఉంది, మోటార్ ఉన్నది, మా నీళ్ళకి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ అవేనా? ఇవన్నీ డేరాలేనా? ఇవన్నీ డేరాలు. ప్రతి సంవత్సరం వేస్తుంటారా మీరు? ప్రతి సంవత్సరం వేస్తాం. ఓకే అమ్మా. నమస్తే అన్న. నమస్కారం. పబ్లిక్ పండుగ సిచ్యువేషన్ ఎట్లా నడుస్తుంది? చాలా బాగా నడుస్తుంది అన్న. ఈ ఆటో చార్జెస్ అనేవి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఎంత తీసుకుంటున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అవైలబుల్ ఉన్నాయి? బస్ స్టాండ్ నుంచి టెంపుల్ వరకు 20 తీసుకుంటాం సార్. మాకు టెంపుల్ నుంచి జంపన్ వరకు 20 తీసుకుంటాం. బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ జంపన్ వరకు 30 తీసుకుంటాం సార్. ఓకే. థ్యాంక్ యూ అన్న.